హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈ వీడియోలో మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలి అని నేర్చుకుంటున్నాము. హోప్ మీ అందరికీ నచ్చుతుందని. మనం క్రాస్ పీస్ తీసుకుని 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్నది యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకుంటాము. ఓన్లీ 1 ఇంచే ఉండాలి. 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఉంది అంటే లోపల మనకి మందం అవుతుంది కదా క్లాత్, లుక్ అంతా నీట్గా రాదనమాట. 1 ఇంచ్ క్లాత్ తీసుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని దాంట్లో థ్రెడ్ పెట్టుకొని సింగిల్ పాదం ఉంటుంది కదా, సింగిల్ పాదం మన లెఫ్ట్ సైడ్ కి క్లాత్ అంతా ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ మొత్తం మీకు రైట్ సైడ్ వస్తుంది. మీకు వీడియోలో చూపించినట్టు రెడీ చేసి పెట్టుకోవాలి. పైపింగ్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పైన లోపల సైడ్కి పైపింగ్ వచ్చేటట్టు మనం స్టిచ్ చేసిన పీస్ లోపల సైడ్కి వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. దాన్ని లైనింగ్ పీస్ పైకి ఉల్టా పెట్టేసుకొని, ఉల్టా అంటే మెయిన్ పీస్ లైనింగ్ పీస్ రెండు ఆపోజిట్ సైడ్స్ ఉండేటట్టు పెట్టుకోవాలి. మనకి ఆల్రెడీ మెయిన్ పీస్ పైన స్టిచ్ చేసింది కనిపిస్తుంది కదా, దాని మీద యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ చేసుకొని నాచెస్ ఇచ్చుకొని మెయిన్ పీస్ రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకుంటే మనకి లుక్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దానిపైన పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ వేసుకోవాలి. ఒకటి స్టిచ్ ఎందుకు వేసుకోవాలి అంటే మనకి యాజ్ ఇట్ ఈస్ పీస్ అలానే నించోడానికి అనమాట. తర్వాత ఐరన్ చేస్తాము. ఐరన్ చేసినది నేను క్లిప్పింగ్ తీసుకోవడం మర్చిపోయాను. ఫైనల్లో మీకు లుక్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. మీ క్లయింట్స్ అందరికీ కూడా నచ్చుతుందన్నమాట. ఫ్రంట్ నుంచి ఇలాగే ఉంటుంది, బ్యాక్ నుంచి కూడా మీకు ఓన్లీ పైపింగే కనిపిస్తుంది. మళ్ళీ మనం సపరేట్గా హెమ్మింగ్స్ చేసుకుంటాం కదా, అలా హెమ్మింగ్స్ చేసుకునే అవసరం రాదనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని. ఇలాంటి సింపుల్ ట్రిక్స్తో బొటిక్ స్టైల్ బ్లౌజ్ కటింగ్స్ కానీ అవన్నీ కూడా రాబోతున్నాయి.